డబ్బు కోసమే పైరసీ చేశా, మా ఊరిలో సినిమాను బొమ్మ అంటాం, అందుకే ఐ బొమ్మ అని పేరు పెట్టాను. ముగిసిన ఇమ్మడి రవి పోలీస్ కస్టడీ. విచారణలో చాలా కీలక విషయాలు వెల్లడి. వైద్య పరీక్షలు నిర్వహించి చెంచల్గూడ జైలుకు తరలింపు అంటూ చూస్తాను. సో మొత్తానికైతే డబ్బు కోసమే ఇదంతా చేసినట్టు ఆయన ఒప్పుకున్నట్టు తెలుస్తా ఉంది. అందరూ డబ్బు కోసమే ఇస్తారు. సో ఐ బొమ్మ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఐ అంటే ఇమంది అంటే ఆయన ఇంటి పేరుతో సహా ఐ ఉంటుంది. ఐ కాబట్టి సినిమాను బొమ్మ అంటారట. సో ఐ బొమ్మ అని పెట్టినట్టు నిన్న విచారణలో చెప్పిండు. ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి రెండోసారి పోలీస్ కస్టడీలోకి కొన్ని కీలక వివరాలు వెల్లడించినట్టుగా తెలిసింది. కేవలం డబ్బు సంపాదించడానికే సినిమాల పైరసీ చేశానని చెప్పినట్టు తెలిపాడు సమాచారం. తన స్వస్థలమైనటువంటి వైజాగ్లో సినిమాను బొమ్మ అని అంటారని, అందుకే ఐ బొమ్మ అని పేరు పెట్టినానని వెల్లడించినట్టు తెలిపాడు. మరో వెబ్సైట్కు బలపం అని పేరు పెట్టాను అనుకున్నట్టు చెప్పాడని సమాచారం. అయితే డొమైన్లో వచ్చిన సమస్య కారణంగా ఐ తీసేసి బప్పం అని పేరు పెట్టాలని వెల్లడించినట్టు తెలిసింది. పట్టుకోండి చూద్దామంటూ సవాల్ విసిన రవిని కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 5 రోజుల పాటు రవిని కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. అయితే రవి దీంట్లో ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కీలక ప్రశ్నలన్నింటినీ మర్చిపోయా, తెలియదంటూ సమాధానాలు చెప్పాడు. దాంతో రెండో కేసులో అరెస్ట్ చూపించినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టు అనుమతితో 3 రోజుల పాటు అతని కస్టడీ తీసుకున్నారు. అప్పటికే రవి ఈమెయిల్ అకౌంట్స్ ను రిట్రీవ్ చేయడంతో పాటు అతడు నడిపినటువంటి 2 వెబ్సైట్లో 21,000 సినిమాలు ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. ఇలా సేకరించిన కొన్ని ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించగా పైరసీ సైట్ నుంచి తాను ఎక్కువగా సినిమాలు డౌన్లోడ్ చేసి రికార్డ్ చేసినట్టుగా రవి వెల్లడించినట్టు తెలిసింది. ఓటీటీలో వచ్చే సినిమాలను కూడా రికార్డ్ చేసేవానని చెప్పినట్టు సమాచారం. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉపయోగించాలని వెల్లడించినట్టు తెలిసింది. కొన్ని సినిమాలను మూవీ రూల్స్ నుంచి కొన్నట్టుగా చెప్పినట్టు సమాచారం. ఇక రికార్డ్ చేసిన ఆడియోలు వీడియోల క్వాలిటీని పెంచేందుకు కరేబియన్ టీవీలో అవుట్సోర్సింగ్ వారితో అగ్రిమెంట్ తీసుకొని పని పూర్తి చేశానని వెల్లడించినట్టు తెలిసింది. కొన్ని సినిమాలను టెలిగ్రామ్ యాప్ నుంచి సేకరించాలని చెప్పినట్టుగా సమాచారం. కస్టడీ గడువు ముగియడంతో ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిపించిన అనంతరం రవిని చెంచల్గూడ జైలుకు తరలించారంటూ చూస్తా ఉన్నాం. సో ఆయన పైరసీ ఏదైతే ఐ బొమ్మ పేరు పెట్టడానికి గల కారణం ఏంది, బలపం పేరు పెట్టడం గల కారణం ఏంది అనే విషయాలు కూడా పెట్టినట్టుగా చాలా స్పష్టంగా చెప్తున్నట్టు తెలుస్తా ఉంది.